చంద్రబాబు తను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒత్తిడిని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో బెండ్ తొందరగా కారు. కాకపోతే భయపెట్టేటువంటి ప్రయత్నం మాత్రం చాలామంది చేస్తుంటారు. దానివల్ల గతంలో బెండ్ అయినటువంటి సందర్భాల్లో చాలాసార్లు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ దఫా మాత్రం రకరకాలైనటువంటి ఒత్తిళ్లు పెరిగిపోయినాయి. అందులో అయినా కూడా తన నిర్ణయం చాలా క్లియర్గా కనబడుతున్నది ఏంటంటే, ఎవరు ఏమనుకున్నా సరే కొంతమంది మంత్రుల స్థాయి వాళ్ళు, కొంతమంది ఎమ్మెల్యే స్థాయి వాళ్ళని ఎంపీలుగా నుంచోబెట్టడం, సరే కొన్ని ఎంపీలు దొరకపోవడం వల్ల కావచ్చు. అదే సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది మాయం కావాలంటే కొత్త అభ్యర్థులుగా ఉండాలి. అదే సందర్భంలో ఈ అభ్యర్థుల్ని అటు ఇటు పంపించడం, అందులో భాగంగానే అభ్యర్థులని సీట్ల మార్పు అటు ఇటు చేసేటువంటి ప్రయత్నం రాయపాటికి జరిగినటువంటిది కావచ్చు, గంటా విషయంలో కావచ్చు, కోడెల కావచ్చు, అనిత కావచ్చు, పరుపులు కావచ్చు, సిద్ధారాఘవరావు కావచ్చు, జవహర్ కావచ్చు, ఇట్లా అంటే ఇందులో కొన్ని రకాలైనటువంటి ఇతరత్ర అంశాలు ఉన్న పక్కన పెడితే ప్రధానంగా తను ఒక నిర్ణయం తీసేసుకునేసి దాన్ని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నంలో లొంగకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, గంటా లాంటి వాళ్ళు, పితాన్ లాంటి వాళ్ళు చివరిలో హడావిడి చేసి తమకు కావాల్సినటువంటి చేయించుకునే ప్రయత్నం ఉన్న కొంతమంది బయటికి వెళ్ళినా కూడా ఎక్కువగా సీట్ల మార్పు, ఇదే ఎమ్మెల్యేలు వేరే నియోజకవర్గాల నుంచి చేయడం, లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా కొత్త ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఎమ్మెల్యే మీదకి మళ్ళించేస్తే ఆ ఎమ్మెల్యేని అవతలకు పంపించేసి అక్కడ కొత్త వాళ్ళని ఎమ్మెల్యే అయినా ఎంపీ వాళ్ళని అయినా పెడితే వాళ్ళ తప్పులు కవర్ అవుతుంది. రెండో పక్కన కొత్త ముఖం కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వ వ్యతిరేకత కొంత తగ్గుతుంది అన్నటువంటి ఉద్దేశంలో తను తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎక్కడా తగ్గకుండా నిలబడుతున్నారు. ఆ సందర్భంలో రకరకాలైనటువంటి బయట గొడవలు, గందరగోళాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోటి, ఓవైపున తమ బిడ్డలకు ఇవ్వమని అక్కడ ఆల్రెడీ కష్టపడుతున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టమని చెప్పి ఒత్తిడి చేస్తున్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా కొన్ని పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చేటువంటి ప్రయత్నంలో కొన్ని ఫెయిల్ అవ్వచ్చు. బట్ సీరియస్గా ఈ దఫా అయితే ఎఫర్ట్ మొత్తం అన్నీ తానే చంద్రబాబు చేస్తున్నారు. ఈ సందర్భంలో వ్యతిరేకించే వాళ్ళు, బాధపడే వాళ్ళు ఉండొచ్చును, కానీ ఒక వ్యూహంగానే చంద్రబాబు వెళ్తున్నారు. అది సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటిది ప్రజలు తేలుస్తారు. ప్రజలు తేల్చిన తర్వాత అప్పుడు వీళ్ళల్లో దెబ్బతిన్నటువంటి వాళ్ళు తిరగబడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ఆ సందర్భంలో మొండిగా నిలబడటం అనేటువంటిది ముఖ్యం. ఆ పనినే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు.